నేను డాక్టర్ నిహారిక, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్. స్ట్రోక్ ఎందుకు వస్తుంది? అసలు స్ట్రోక్ అంటే ఏంటి? స్ట్రోక్ అంటే మెదడుకు సంబంధించిన సమస్య. మెదడులో రక్తనాళంలో గడ్డగట్టినా వస్తుంది, రక్తనాళంలోంచి రక్తం నాళం చిట్లిపోయి రక్తం బయటకు వచ్చేసిన రక్తస్రావం అయిన మెదడులోకి స్ట్రోక్ వస్తుంది. కామన్గా మేము చూసేది రక్తనాళంలో గడ్డగట్టడం, దానివల్ల స్ట్రోక్ రావడం. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా? ఎవరు దీని బారిన పడతారు అంటే వయసు పెరిగే కొద్దీ స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. దీంతోపాటు షుగరు, బీపీ, దాని తర్వాత విపరీతంగా ఎక్సర్సైజ్ చేయకుండా మామూలుగా ఇంట్లోనే కూర్చుంటున్నారు, ఊబకాయం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవి కాకుండా స్మోకింగ్, విపరీతంగా స్మోక్ చేస్తారు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళందరికీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రోక్ అంటే చిన్న గడ్డగట్టడం, బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాలను గడ్డగట్టడం. ఆ గడ్డ హార్ట్లో కూడా స్టార్ట్ అవ్వచ్చు. హార్ట్ నుంచి పైకి ఒకసారి హార్ట్ పంప్ చేసినప్పుడు పైకి ఆ గడ్డ మూవ్ అయిపోయిన తర్వాత బ్రెయిన్లో బ్లడ్ వెసల్ని బ్లాక్ చేస్తే స్ట్రోక్ వచ్చేస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంటుంది.